నమస్కారం. ఎంతో పవిత్రమైన హనుమాన్ చాలీసా సాంగ్ వెనుక ఉన్న లోతైన అర్థాన్ని ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన స్తోత్రాన్ని 5 ప్రధాన భాగాలుగా చూడొచ్చు: ప్రార్థన, దైవ లక్షణాలు, భక్తి, రక్షణ, పఠన ఫలితాలు. ప్రయాణం మొదటి దోహాతో మొదలవుతుంది. ఇది మనసు అనే అద్దాన్ని శుభ్రం చేసి లోతైన భక్తికి దారి చూపుతుంది. మొదటి భాగం హనుమంతుని దివ్య లక్షణాలు. ఆయన అద్భుతమైన దేహ ఆకృతిని ఇది కళ్లకు కడుతుంది. 4-5 శ్లోకాల్లో బంగారుమేని ఛాయ, కుండలాలు, ఉంగరాల జుట్టు, చేతిలో వజ్రాయుధంతో ఉన్న రూపం అద్భుతం కదా. 9వ శ్లోకం చూడండి. సీతమ్మ ముందు సూక్ష్మరూపం, లంకను దహించేటప్పుడు వికటరూపం. ఎంత గొప్ప వైవిధ్యం! 2వ భాగం రామభక్తి, సేవ. హనుమంతుని అచంచలమైన భక్తిని, సాటిలేని వీరత్వాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. రాక్షస సంహారం, రాముని పనులు చేయడం, సంజీవని తెచ్చి లక్ష్మణ్ణి కాపాడటం, ఇలా రామాయణంలో ఆయన వీరోచిత ఘట్టాలివి. ఆ భక్తికి మెచ్చి రాముడు హనుమంతుడిని తన తమ్ముడు భరతునితో సమానమని చెప్పాడు. ఇది నిజంగా హృదయాన్ని హత్తుకునే విషయం. 3వ భాగం అభయం మరియు రక్షణ. భక్తులకు ఆధ్యాత్మిక ధైర్యాన్నిచ్చే ఒక గొప్ప రక్షణ కవచం ఇది. 22వ శ్లోకం గొప్ప భరోసా ఇస్తోంది. ఆయన్ను ఆశ్రయిస్తే సంపూర్ణ రక్షణ ఉంటుందని, ఎలాంటి భయం అవసరం లేదని వాగ్దానం. 4వ భాగం పఠన ఫలితాలు. ఈ హనుమాన్ చాలీసా సాంగ్ని నిరంతరం చదవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే. హనుమంతుని నామం నిరంతరం జపిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయని, ప్రాపంచిక బాధలన్నీ పూర్తిగా తొలగిపోతాయని 25వ శ్లోకం చెబుతోంది. అంతేకాదు, అదృశ్య శక్తుల భయం పోతుంది, అష్టసిద్ధులు కలుగుతాయి. శ్రద్ధగా పఠించేవారికి ఇదొక గొప్ప వరం. సీతారామ లక్ష్మణ సమేతంగా హృదయంలో కొలువై ఉండాలని కోరుతూ ముగుస్తుంది. ఇంతటి అచంచలమైన భక్తి మన జీవితాలను మార్చగలదా?